ఇంత పుల్లగా ఉంది. లెమన్ రైసా? మీ వాడు స్కూల్కి వచ్చి ఇవన్నీ అమ్ముతున్నాడు. దిస్ ఈస్ మై ఫోర్ ఫాదర్ బిజినెస్ రన్నింగ్. ఫోర్ ఏం కాదు సార్, నేను ఒక్కడనే. ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై ఈ శ్రవణాయ కుర్మహే సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమో నమః. భగవంతుడా, నా మీద నీకు ఎందుకింత ప్రేమో తెలీదు కాని నేను కోరుకున్న ప్రతి కోరిక నువ్వు నెరవేరుస్తూనే వచ్చావు. ఇప్పటి వరకు నువ్వు నాకు తీర్చని కోరికంటూ ఏదీ లేదు. ఇప్పటి వరకు నేను నిన్ను కోరుకున్న కోరికలన్నీ నా అవసరాల కోసం. కాని మొదటిసారి నేను మా అక్క కోసం, మా అక్క పగ కోసం నిన్ను కోరుకుంటున్నాను. నా కోరికలన్నీ నెరవేర్చు. నేను ఈ రోజే నందా జీవితంలోకి ప్రవేశించబోతున్నాను. టైం వేస్ట్ లేకుండా అతి త్వరగా నాకు నందా దగ్గరయ్యేలా చూడు. అలాగే నందా జీవితంలోకి నేను శాశ్వతంగా వెళ్లేలా చూడు. నందా జీవితంలో నుంచి యశోద అనే వ్యక్తే ఉండకూడదు. మా అక్క పగకి నేను ప్రతీకారం తీర్చుకోబోతున్నాను. హారతి తీసుకోండమ్మా, తీసుకోండి. పంతులు గారు, అమ్మా మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పండమ్మా. ఇక్కడ కాదు, అలా పక్కకొస్తే మాట్లాడతాను. అలాగేనమ్మా, పదండి. పంతులు గారు, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నాకు మీరొక చిన్న సహాయం చేస్తే నేను మీకు జీవితాంతం సరిపడేంత డబ్బిస్తాను. ఏంటమ్మా ఈ సామాన్యమైన ఓ పంతులు నీకు సాయం చేసే అంతటి వాడా? అవును పంతులు గారు, నేననుకున్న పని నెరవేర్చడానికి దేవుడి ఆశీస్సులు ఎంత అవసరమో ఈరోజు మీ అవసరం కూడా నాకు అంతే ముఖ్యం. నేను చేయగలిగిన సాయం ఏంటో అడగండమ్మా. అది నా వల్ల ఏదైతే ఖచ్చితంగా చేస్తాను. చెప్పింది అర్థమైంది కదా పంతులు గారు? అమ్మా, నేను ఇలాంటి పని ఇంతకు ముందు ఎన్నడూ చేయలేదు. అంతేకాకుండా ఇలాంటి పని మీరు అడుగుతున్నారంటే నేనే నమ్మలేకపోతున్నాను. ప్రతి మనిషిలో ఇద్దరు మనుషులుంటారు. ఒకటి బయటికి కనిపించే మనిషి, రెండు లోపలి మనిషి. మీరిప్పటిదాకా నా లోపల బయటి మనిషినే చూశారు. ఇప్పుడు లోపలి మనిషిని చూస్తారు. మీరు నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే మీ లైఫ్ సెటిల్ అయిపోతుంది పంతులు గారు. చేస్తారా చెయ్యరా? మీరు చెయ్యకపోతే నేను వేరే దారిలో నా పని నేను పూర్తి చేసుకోగలను. అమ్మా, తప్పకుండా చేస్తాను. మీరిచ్చిన మాట మీద మీరు నిలబడండి. కాలేజీ రోజుల్లో నేను స్టేజ్ ఆర్టిస్ట్ని. నా నటన ఇప్పుడు మీరు చూస్తారు కదా. ఆల్ ది బెస్ట్ పంతులు గారు. అలాగేనమ్మా. శుభం. మీరు అనుకున్న పని అనుకున్నట్టే జరుగుతుంది. కానివ్వండమ్మా. స్వామి, నేననుకున్నది అనుకున్నట్టే నీ దయ వల్లే జరుగుతుంది. నన్ను నందాతో పాటు నందా ఫ్యామిలీ కూడా పూర్తిగా నమ్మేలా చూడు స్వామి. యశోదక్క, నవమి, యశోదక్క ఎలా ఉన్నావు? ఆరోగ్యం అంతా బానే ఉందా? బానే ఉంది. మీరు నందగోపాల్ గారు కదా? మీరు ఆల్జీమర్స్ కి
పర్మనెంట్ సొల్యూషన్ చేసిన సైంటిస్ట్ నందగోపాల్ గారే కదా? అవును, మీరెవరు? నా పేరు నవమి. మీరు నేను ఒకటే. అక్క, తను నవమి తన నా హస్బెండ్. అవునా? సూపర్ అక్క, మీ ఫేర్ చాలా బాగుంది. అమ్మా యశోద, ఎవరమ్మా తను? నేనెప్పుడు చూడలేదు. మావయ్య, నవమి. నేను కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు యాక్సిడెంట్ అయింది కదా, తనే నన్ను దగ్గరుండి సేవ్ చేసింది. నవమి, తను మా అత్తయ్య గారు, మా మావయ్య గారు. నమస్తే అండి. ఎక్స్క్యూజ్ మీ నవమి గారు, ఇందాక మీరు నేను ఒకటే అన్నారు. అలాగే నా గురించి మీకెలా తెలుసు? అయ్యో సార్, నేను కూడా మీలాగే సైంటిస్ట్ని, కాకపోతే చిన్న సైంటిస్ట్ని. మీలాంటి వాళ్ళు, ముఖ్యంగా మీరు నాకు ఇన్స్పిరేషన్. మీ ప్రొఫెసర్ గారు, మా ప్రొఫెసర్ గారు ఇద్దరు ఫ్రెండ్స్. వాళ్ళు మీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు విని నేను మీకు ఫ్యాన్ అయ్యాను సార్. మీ గురించి నేను ఎన్నో ఆర్టికల్స్ కూడా చదివాను. ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను. అండ్ ముఖ్యంగా ఒక విషయం సార్, అతి త్వరలో మనిద్దరం ఒక్కటవుదాం. ఐ మీన్, మీరు నేను కలిసి ఒక ప్రాజెక్ట్ మీద చిన్న రీసెర్చ్ కూడా చేయాల్సొస్తుందేమో. అలాగే నాకు మీ హెల్ప్ కూడా కావాలి. తప్పకుండా. అమ్మా యశోద, పాపనివ్వమ్మా. ఏయ్, పదండి వెళదాం. రా. ఓం శ్రీరామాయ నమః, రామభద్రాయ నమః, రామచంద్రాయ నమః, సీతావల్లభాయ నమః. అయ్యా బాగున్నారా? బాగున్నాను పత్రి గారు. ఈరోజు నా భార్య పుట్టినరోజు. తన పేరు మీద అర్చన చేయించండి. తప్పకుండా అయ్యా. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్నోతి విశ్వేద సాదనం. భగవంతుడా, నేను నిన్నెప్పుడూ కోరుకునేది ఒకే ఒక్క విషయం గురించి. అదే నా కొడుకు భవిష్యత్తుని తలుచుకుంటే నా గుండెల్లో వణుకు పుడుతుంది. దయచేసి నా కొడుకు జీవితం బావుండేలా చూడు స్వామి. యశోద మనసు మార్చి ఆ పాపను వాళ్ళన్నయ్య వాళ్ళకిచ్చేలా చూడు. అలా కుదరకపోతే యశోదని నంద జీవితంలో నుంచి పంపించేసే. అదే జరిగితే నేను ఖచ్చితంగా ఇక్కడికొచ్చి 101 కొబ్బరికాయలు కొట్టి గుడి చుట్టూ 108 పొర్లు దండాలు పెట్టి నా మొక్కు తీర్చుకుంటాను. స్వామి, కష్టాలతో కన్నీళ్లతో మొదలైన నా జీవితాన్ని ఇప్పుడిప్పుడే ఒక దారిలోకి తీసుకొస్తున్నావు. కానీ ఈ మధ్య అత్తయ్య గారికి, నందాకి పాప నాతో ఉండడం నచ్చట్లేదు. పాప విషయంలో ప్రతిరోజు ఏదో ఒక రకంగా నందాకి నాకు మధ్య గొడవ జరుగుతోంది. అలాగే దూరం పెరుగుతూనే ఉంది. ఆ దూరాన్ని తగ్గించి పాపని నంద అత్తయ్య గారు అంగీకరించేలా చూడు స్వామి. భగవంతుడా, యశోదానందు ఇద్దరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఆ ఊర్మిళతో యుద్ధం చేసి చివరికి ఒకటయ్యారు. కాని ఆ ఊర్మిళ రాక్షసి దాక్షాయిని మనసు మార్చేస్తే దాక్షాయిని నందు మనసును మార్చేసింది. ఇప్పుడు నందుకి యశోదకి చాలా దూరం పెరిగిపోయింది. ఏది మంచో ఏది చెడో
అన్నీ నీకు తెలిసినందుక ఎవరికీ తెలియవు. లోక కళ్యాణం కోసం ఎన్నో అవతారాలెత్తిన వాడివి. వీళ్ళిద్దరినీ కలపలేవా స్వామి? దయచేసి నా కోరిక మన్నించు. నా కొడుకు కోడలినిద్దరిని ఒకటేయాలా చూడు. స్వామి, యశోద కూతురిని కూడా నా కూతురులాగే చూసుకుంటానని చెప్పి యశోదకి మాటిచ్చాను. కానీ ఆ పాపం చూసిన ప్రతి క్షణం నాకు సుబ్బరాజే గుర్తొస్తున్నాడు. నా వల్ల కావట్లేదు. దీనికి ఏదైనా శాశ్వత పరిష్కారం నువ్వే చూడాలి. రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమో నమః. హారతి తీసుకోండి అయ్యా. అయ్యయ్యో, అరిష్టం అరిష్టం స్వామి, ఏదో జరగబోతోంది. రామచంద్ర స్వామి, ఏం జరగబోతోంది స్వామి? పంతులు గారు, హారతి అలా ఆరిపోయింది. ప్రమాదం ఏం లేదు కదా? అశుభం అయితే కాదు కదా? అశుభమేనమ్మా. ఏదో జరగరానిది మీ కొడుకు జీవితంలో జరగబోతోంది. లేకపోతే మీరిద్దరూ హారతి తీసుకున్నప్పుడు ఆరిపోని హారతి ఎలాంటి గాలి లేకుండా మీ అబ్బాయి హారతి తీసుకునేటప్పుడు ఎందుకు ఆరిపోతుంది? అబ్బాయి జాతకం మీ దగ్గర ఉందా? ఉంది స్వామి. సరే, పదండమ్మా. నందా, పద. పంతులు గారు స్టేజ్ ఆర్టిస్ట్ అంటే ఓవర్ యాక్టింగ్ చేస్తారు అనుకున్నాను. నేచురల్ గానే యాక్టింగ్ చేస్తున్నారు. ఏమైంది స్వామి? మీ కోడలిది పాపది జాతకాలున్నాయా? ఒక్క నిమిషం. ఇదిగోండి, ఇందులో ఉన్నాయి. ఏమైంది పంతులు గారు? గండం, ప్రాణగండం ముంచుకొస్తుందమ్మా. కాస్త వివరంగా చెప్పండి స్వామి, నాకు చాలా భయంగా ఉంది. పాప వల్ల మీ కొడుక్కి ప్రాణగండం ఉందమ్మా. అసలు మీ అబ్బాయి ఇన్ని రోజులు బ్రతికి ఉండటమే ఆశ్చర్యంగా ఉంది. ప్రతి పక్షం రోజులకు ఒకసారి మీ అబ్బాయికి ప్రాణగండం పొంచి వస్తూ ఉంది.
అది స్వతహాగా మీ అబ్బాయి జాతకం వల్ల వస్తున్నది కాదు, ఈ పాప వల్ల వస్తున్నది. అదేంటి పంతులు గారు, నా పాప వల్ల మా ఆయనకెందుకు ప్రాణగండం వస్తుంది? మీరు ఏం మాట్లాడుతున్నారు? అబద్ధాలు చెప్పకండి పంతులు గారు. ఏం మాట్లాడుతున్నావు తల్లి? నేను అబద్ధాలు చెప్తానా? అది కూడా దేవుడి సన్నిధిలో. నేను చెప్పేది అక్షర సత్యం. నేను జాతకాల్లో ఉన్నదే చెప్తాను కానీ లేనిది ఎందుకు చెప్తాను తల్లి? నాకు మీ మీద పగలున్నాయా, ప్రతీకారాలున్నాయా? అన్నిటికీ మించి ఆ పసిబిడ్డ మీద నాకేం కోపం ఉంటుంది చెప్పండి? తను అలాగే అంటుంది కానీ అసలు కారణం ఏంటో చెప్పండి పంతులు గారు. చూడమ్మా, ఆ అమ్మాయి జాతకం అబ్బాయి జాతకం కలిపి చూడగా ఈ రెండు జాతకాలు ఒకే నీడ కింద ఉండకూడదు. అంటే ఒకే ఇంట్లో వాళ్ళు ఎప్పటికీ ఉండకూడదు. పాప జాతకం ప్రకారం తండ్రి స్థానంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రాణ సంకటం. అబ్బాయి జాతకం బావుండబట్టి, మీరు చేసే పూజలు ఫలించబట్టి ఇన్ని రోజులు ఇంకా మీ అబ్బాయి బ్రతికే ఉన్నాడు. నెల రోజుల కిందట మీ అబ్బాయికి అతి పెద్ద ప్రమాదం సంభవించింది. అవునా కాదా? అవును స్వామి, చావు బతుకుల నుంచి కోలుకోవడానికి నా బిడ్డకి చాలా సమయం పట్టింది. అయితే నేను చెప్పింది జరిగిందంటే నేను చెప్పబోయేది కూడా జరిగి తీరుతుంది. వీలైనంత త్వరగా పాపని దూరం పెట్టండి. ఈ మాట నేను చెప్పకూడదు, అయినా చెప్తున్నాను. పాప మీ అబ్బాయి ఇద్దరూ ఒకే చెట్టు నీడ కింద తండ్రి బిడ్డలాగా కలిసి ఉంటే మాత్రం మీ అబ్బాయి మీకు దక్కడు. నో, ఇదంతా అబద్ధం. నేను నమ్మను. ఈ జాతకాలు ఇవన్నీ అబద్ధాలత్తయ్యా, నమ్మకండి. ఎందుకు నమ్మకూడదు? నమ్మి తీరాలి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. నందా జాతకం, నీ కూతురు జాతకం చూపించిన ప్రతి ఒక్కరూ చెప్పిన మాట ఇదే. నందాకి నీ కూతురు వల్లే ప్రాణగండం ఉందని ఇంకా నమ్మొద్దంటే ఎలాగా? ఇంకెప్పుడు నమ్ముతావు నువ్వు? నా కొడుకు నాకు శాశ్వతంగా దూరం అయినప్పుడు నమ్ముతావా? దాక్షాయణి, ఎందుకంత కోపడుతున్నావు? పసిబిడ్డ కదా. మన బిడ్డ గురించి మీరైనా ఆలోచించండి. పంతులు గారు, మీరు చెప్పింది మేం అక్షరాలా నమ్ముతున్నాం. నమ్మడం కాదు తల్లి, పరిష్కారం దిశగా అడుగులు వేయండి. పంతులు గారు, మీరు చెప్పింది నిజమే అయితే ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుందంటారు కదా. అందులోనూ మన శాస్త్రాల్లో నా భర్తకి ఆ గండం తప్పడానికి హోమాలు కానీ, పూజలు కానీ, అభిషేకాలు కానీ, పోనీ అన్నదానాలు కానీ ఇలా ఏమైనా ఉన్నాయా? ఇది పూజల వల్ల, అభిషేకాల వల్ల తొలగిపోయే గండం అయితే నేను ముందే చెప్పేవాణ్ణమ్మా. ఏం చేసినా సరే పాప జాతకం ప్రకారం, మీ ఆయన జాతకం ప్రకారం ఇద్దరూ ఒకే చోట ఉండకూడదు. వేరు కావాల్సిందే. సరేనమ్మా, నమస్కారం. విన్నావు కదా, పంతులు గారు అంత కఠినంగా చెప్తున్నారంటే ఇంకా నీకు అర్థం కావట్లేదా? నా కొడుక్కి నీ కూతురు వల్ల ఎంత పెద్ద ప్రమాదం ఉందో. అన్నదానాలు చేస్తదంట, అన్నదానాలు. రండి వెళ్దాం.
అక్క ఏడవకక్క, నేనంతా విన్నాను. అలా ఏం జరగదులే అక్క, బాధపడకు. నేనిప్పుడే వస్తానక్క. నందా సార్, నందా సార్, బయలుదేరుతున్నారా సార్? అవును. సార్, నేను మిమ్మల్ని ఒకసారి మీట్ అవ్వాలి. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, వాటి గురించి నేను మిమ్మల్ని అడగాలి. మీరైతేనే నా డౌట్స్ క్లారిఫై చేయగలరేమో. సరే, సమయం చూసుకొని కలవండి. అలాగే సార్, తప్పకుండా. పాప మీద ఇంతకు ముందు ఎంతో ప్రేమ చూపించిన నువ్వు ఇప్పుడెందుకు ఇంత ద్వేషాన్ని చూపిస్తున్నావు? అత్తయ్య వాళ్ళ మాటలు వినడం వల్ల వచ్చిందే కదా. మా అమ్మ ఏం చేసినా ఏం చెప్పినా నా మంచి కోరే చెప్తుంది. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న మాటలు, మీ వ్యక్తిత్వం నిజమేనా? ఆ రోజు మీరు నాకు చెప్పిన మాటలు అబద్ధమా? మీ ప్రేమంతా నిజమా లేకపోతే అబద్ధమా? నేను నా బిడ్డని వదిలిపెట్టి ఉండలేను, అలాగే నిన్ను కూడా వదిలిపెట్టి ఉండలేను నందా.